మై టీవీ ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. నేను మీ చెల్లి స్వప్న. ఇవాళ మనం మాట్లాడుకునే విషయం మన అజాగ్రత్త, నిర్లక్ష్యం, మితిమీరిన ఆత్మవిశ్వాసం ఇలాంటి వాటిని మనకే కొట్టొచ్చినట్టు, బాధొచ్చినట్టు, తన్నొచ్చినట్టు చూపిస్తుంది. ఫిర్ వహీ కహానీ అనిపించే ఈ సంఘటనకి బీజం పడింది మహారాష్ట్రలోనా, నిజామాబాద్లోనా, లేక హైదరాబాద్ అమీర్పేట్లోనా? ప్రజల అవసరాలను అవకాశంగా మార్చుకొని 4 మంచి మాటలతో వాళ్ళని దోచుకునే పేకుటి రాయిళ్ళు. ఈ సంఘటనలో పీపీ అని పిలుచుకుందాం. అదేలండి, ఫేక్విటీని నేను ఈక్విటీ అంటాలేండి. ఈ ఫీక్విటీ అనే ఓ పడికట్టు మాటలతో మాయల మరాఠీలుగా దాదాపు 60 కోట్లకు పైగా జోబులో వేసుకొని చాలా మందిలాగా రాత్రికి రాత్రి పలాయనం చిత్తగించాడు. ఆ తర్వాత అంతా మామూలే. ఆర్తనాదాలు, ఆక్రందనలు, అరుపులు, కేకలు, కొండకచోళ్ళ పాయింట్లు, ఊగిపోయే లాయర్లు, తాపీగా ఉచిత సలహాలిచ్చే మధ్యవర్తులు, మొత్తానికి బాధితుల్ని అన్ని వైపుల నుండి ఆడేసుకుంటున్న వైనం. ఇదంతా మన పీపీ గారు చాటు నుండి చూసి ఆనందిస్తూనే ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాడన్న విషయం తెలియని అమాయకత్వం. సదరు పీపీ గారు, వారి శ్రీమతి, 6 నెలల పసిబిడ్డ, 3 సంవత్సరాల ఇంకో బిడ్డ, అక్క బిడ్డతో కలిసి తన సొంత హలో ఏంటి వినబడుతుందా సొంత తమ్ముడి సహాయంతో అత్త, మామ, బావమరిది, కొంతమంది ఫేక్ మదుపరులు, బినామీ డైరెక్టర్లు, కమిషన్ మీద సభ్యుల్ని చేర్పించే బ్రోకర్లు, ఊగిపోయి సలహాలిచ్చే లాయర్లు, ఇలాంటి వారి సహాయ సహకారాలతో మర్చిపోయానండోయ్, కొంతమంది పోలీస్ వారి సహకారంతో కూడా గత మంగళవారం సపరివారంగా నిజామాబాద్ నుండి పెద్ద మొత్తంలో ఉడాయించారు. పీపీ మొదటి టోల్గేట్ దాటాక స్క్రీన్ ప్లే మొదలయ్యింది. ఫోన్ స్విచ్ ఆఫ్. బయలుదేరిన XUV బండిని వదిలేసి సినిమా ఫక్కీలో వాహనాలు మార్చుకుంటూ ఏటో వెళ్ళిపోయారు. ఇక్కడ తన తమ్ముడు ఏడుకొండలవాడు చాలా జాగ్రత్తగా విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో మునిగి తేలుతున్నాడు. మై టీవీ పరిశోధనలో తేలింది ఏంటంటే, పీపీ గారి వ్యసనాలలో మొదటిది చిట్ ఫండ్ నడిపించడం. అది చాలదన్నట్టు షేర్ మార్కెట్ అనబడే జూదం, ఆ ట్రేడింగ్ అనే అందమైన పేరుతో దాదాపు 30 ఎకరాలు మన మధుపర్లను బకరాలను చేసి చక్కగా కొనుక్కున్నాడు. ఇప్పుడు ఉడాయించడానికి కారణం ఏంటంటే, తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్ ఒక స్మార్ట్ సిటీగా మారబోతుంది. ఇక్కడ కొట్టేసిన డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టాలి. అది ప్లాన్. గత 7-8 సంవత్సరాలుగా తన భక్తి భావాలతో ప్రతి సంవత్సరం సభ్యులందరికీ ఇచ్చే విలాసవంతమైన పార్టీలతో అందరికీ తలలో నాలుకలా మెలిగేవాడు. సడన్ షాక్ తగులుతుందని సభ్యులకి తెలియదుగా. ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎవరెవరికి ఇవ్వాలో పీపీకి, తమ్ముడు ఏడుకొండలగాడికి, అత్త, మామ, భార్య, అక్క, కొంతమంది మిత్ర బృందానికి మాత్రం స్కెచ్లో ప్రతి అంగుళం తెలుసు. మై టీవీ తరపున ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాము. పీపీ గారు, మీరు భూమి మీద ఎక్కడున్నా మిమ్మల్ని చట్టం ముందు దోషిగా నిలబెట్టడం, మీ కుట్రలో భాగస్వాములకు తగిన శిక్ష వేయించడం బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. 6 నెలల పసిబిడ్డని ఒక నేరంలో ఇరికించి పాత్రదారుణ్ణి చేసిన మీ మనస్తత్వం ఈ అమాయక మధుపరులకి, సభ్యులకి ఇంకా అర్థం కాలేదేమో కానీ మాకు మాత్రం కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. మీరెవరో మేం ప్రత్యక్షంగా చూడకపోయినా
మీ గురించి దాదాపు అవగాహన వచ్చింది. ప్రజలకి అన్యాయం జరిగితే ఉపేక్షించని నిజాయితీ గల మీడియా ప్రతినిధిగా, మై టీవీ కుటుంబ సభ్యురాలుగా చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, రెండో కంటికి తెలియాల్సిన అవసరం లేకుండా సభ్యులందరికీ అణా పైసలతో సహా చెల్లించండి. అది కూడా తక్షణమే. మీ దగ్గర ఎంత నగదు ఉంది, ఎంత ఆస్తుంది, ఎంత బంగారం ఉంది తెలుసుకోవటం నిమిషాల్లో పని అయినా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. చేసిన పాపం కడుక్కుంటారా? చట్టం ముందు కుటుంబంతో సహా దోషిగా నిలబడతారా? బిడ్డలతో సహా జైలు జీవితం గడుపుతున్న స్త్రీలున్నారు. ఇంకో విషయం, ఎంత పోటుగాడైన న్యాయవాదిని పెట్టుకున్నా మీడియా కల్పించుకుంటే అంతకంటే వేల రెట్ల సామర్థ్యం ఉన్న లాయర్లని బాధితుల వైపు నిలబెడతాం. సామరస్యమా, సమరమా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎంత పోటుగాడైనా, రాటుగాడైనా, మాయల మరాఠీ అయినా మై టీవీ దృష్టి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీరెక్కడున్నా మిమ్మల్ని వెతుకుతూనే ఉంటుంది. చట్టం పరిధిలోని సుమా. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది అనే విషయం, ఇందులో నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ పీపీ గారు, ఆవిడ పీపీ గారు అని చెప్పింది కదా, సో ఆయన అసలు పేరు వేరే ఉందండి. ఆ పీపీ గారు బావమరిది గారికి, మామగారికి, స్నేహితులకి, బంధువులకి, బావమరిదికి, ఊళ్ళో ఉన్న కందిపప్పు మిల్లు ఓనర్ గారికి, ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి ఆయన బంధువులందరికీ కూడా అర్థమవుతుంది. అది దయచేసి ఇంతకంటే విషయాన్ని పెద్ద చేయకుండా బాధితులని దృష్టిలో పెట్టుకుని మీరు పిల్లలు గలవాళ్ళు ఆ మదుపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి అనా పైసలతో సహా ఇచ్చేయండి. సెటిల్మెంట్ లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చట్టం, సమాజం, వ్యవస్థ చూస్తూ ఊరుకోవండి. ఇది దృష్టిలో పెట్టుకోండి. మంచితనంగా పోదాం, మానవత్వంతో మెలుగుదాం. అంతేగాని సెటిల్మెంట్ లాంటి తెలిసి తెలియని పదాలు భూమికి జాన లేని వాళ్ళు కూడా చెప్తే వినాల్సిన అవసరం ఇక్కడ జనాలకి లేదు. చట్టం చాలా గట్టిది మంది. భారతదేశ వ్యవస్థ చాలా పటిష్టమైంది. నరేంద్ర మోడీ గారు ఉన్నంతకాలం ఇలాంటి ఆటలు సాగవు అనేది మళ్ళీ ఇంకోసారి మేము ప్రూవ్ చేస్తాం.